ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీ కొరకు వెళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నా, ఈ మాటలు వింటూ ఉన్నా, మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా, మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ మహోన్నత నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. దినములు, మాసములు, సంవత్సరములు నీ స్వాధీనంలో ఉండగా కాలగతులను నీ వశంలో ఉంచుకొని నిరంతరం మమ్మల్ని ప్రేమించి నీవు సజీవుడు ఉండి సజీవుడువైన నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. నా తండ్రి, ఎలుగు మా బిడ్డలందరిపైన నీ ఆత్మను కృంభరించినందుకు, అయా వారిని పోషించినందుకు, సంరక్షించినందుకు, వారి యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, వారి అనుదిన జీవితంలో మీరు ఇచ్చిన కాపుదలకై, వారి ఆధ్యాత్మికంగా మీరు అయా దినదినం వారి జీవితాలు కట్టుచున్నందుకై, నీ రాకడకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నందుకై నీకే సమస్త మహిమ ప్రభావాలు చెల్లిస్తూ, అయా ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన ఈ మాటల ద్వారా మా హృదయాలను మీ రాకడకు ఆయత్తపరచమని, అయా మమ్మల్ని సిద్ధపరచమని, ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు కరుడువై ఉన్న యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ ఎదుట దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఈ మాటలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల్లో నుండి వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరులో కొంతమంది జీవితాలు స్పెషల్గా వ్రాయబడ్డాయి. మనం ఆ పేరు చదువుతున్నప్పుడే మనకు ఆ మనుషుల గురించి మనం నేర్చుకోవచ్చు. మరి మొదటి వ్యక్తి, మొదటి అధ్యాయం 19వ వచనంలో చూసాం, పెలేగు అనే వ్యక్తి. ఆ తర్వాత ఏరు అనే వ్యక్తిని గురించి, ఆ తర్వాత ఆకాను గురించి, ఆ తర్వాత ఎబ్బేజు గురించి చూసాం. ఎబ్బేజు గొప్ప ప్రార్థనాపరుడు అని, ఆ ప్రార్థన జవాబు పొందినవాడు అని మనం చూసాం. ఈ దినాన 5వ అధ్యాయం మొదటి వచనంలో మరి ఒక వ్యక్తిని గురించి ఈ మాట రాయబడింది. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. అతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. మరి పాత నిబంధనలో జ్యేష్ఠత్వాన్ని గురించి మనందరం కూడా ఎరిగిన సత్యం. జ్యేష్ఠుడైన వ్యక్తికి రెండింతల తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని, అలాగే దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఆ జ్యేష్ఠుడు పొందుకుంటూ ఉన్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని సంబంధించిన ఆశీర్వాదం కొరకై యాకోబు ప్రాకులాడినట్లుగా యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. మరి అలాంటి యాకోబు గర్భములో నుండి వచ్చిన రూబేను, ఆయన ప్రథమ కుమారుడు. ఆయన పాపం చేయటం ద్వారా ఆ పాపాన్ని బట్టి తనకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఆయన కోల్పోయాడు అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన హృదయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కొక్కసారి మనకు కొన్ని ఆధిక్యతలు కలగజేస్తాడు. మనలో కొన్ని ప్రత్యేకతల్ని మనకి కలగజేస్తాడు. కొన్ని చోట్ల మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. అలాగే మనలో కొన్ని టాలెంట్స్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంట, కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం చాలామంది వారి తలాంతులను దుర్వినియోగం చేసుకుంటారు. అలాగే వారికి ఇచ్చిన ప్రత్యేకమైన స్థానాన్ని వారు కోల్పోతారు. ఒక కంపెనీ ఉంది, అక్కడ ఒక మేనేజర్ స్థానంలో ఒకవేళ దేవుడిని నిలిపించినప్పుడు నువ్వు నమ్మకస్తుడిగా అక్కడ ఉంటే నీకు దేవుడు ఇంకో మంచి స్థానాన్ని ఇస్తాడు. ఒకవేళ అక్కడ ఏ దొంగగాను, లేదా అందరినీ బాధపెట్టేవాడు గాను, మోసం చేసే వ్యక్తిగాను ఉన్నావనుకో, ఆ యొక్క స్థానాన్ని నువ్వు కోల్పోతావు. అంటే దేవుడు నీకు అందరిలో కూడా నీకు ఆ స్థానాన్ని కలగజేస్తే నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, నీ యొక్క అవిధేయతను బట్టి, నీ పాపాన్ని బట్టి. అలాగే ఇక్కడ రూబేను కూడా అంతే. రూబేను కూడా ఏం చేశాడు, జ్యేష్ఠత్వపు యొక్క స్థానాన్ని అతడు కోల్పోయాడు. కారణం తన పాపం, తన అవిధేయత. ఈ ఉదయకాల సమయంలో తన శరీర కోరికను జయించలేక అతడు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మన జీవితంలో కూడా నేనైనా, నువ్వైనా, ఎవరైనా మన యొక్క జీవితంలో శరీర ఆశలు మనకు అనేకమైనవి ఉంటాయి. వీటిని మనం జయించలేకపోతే మనం కూడా దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోయే వారంగా ఉంటాం.
కాబట్టి ప్రియ సంగమా, నీకు ఇవ్వబడినటువంటి ఆ కుటుంబంలో బాధ్యత కానీ, భర్తగా నీకున్న బాధ్యత, భార్యగా నీకున్న బాధ్యత, తల్లిదండ్రులుగా మీకున్నవలసిన బాధ్యత, సమాజంలో కానీ, సంఘంలో కానీ, అలాగే నీ ఉద్యోగ స్థలంలో కానీ, ఎక్కడైనా సరే దేవుడు మనకి ఏ స్థానాన్ని ఇచ్చాడో దాన్ని మనం కోల్పోకుండా ఆ స్థానంలో ఇంకా పైకి ఎగబ్రాకటానికి మనం ప్రయత్నం చేస్తూ దేవుని ఆశీర్వాదాన్ని కాపాడుకునే వారంగా మనం జీవించాలి. అది ఈ రూబేను ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ అలా నువ్వు కాపాడుకోకపోతే రూబేన్లాగా నువ్వు కోల్పోతావని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనములో మరి ఒక వ్యక్తిని గురించి వ్రాయబడుతుంది. 6వ అధ్యాయం 10వ వచనంలో, యోహానాను అజర్యాను కనెను, ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించిన వాడు అని వ్రాయబడింది. ఈడ చాలామంది పేర్లు రాశారు. అలాగే యాజకులుగా కూడా దేవుడు చాలామంది నియమించాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని జన్మించగానే, ఆయన పేరు అజర్య, ఈ వ్యక్తి జన్మించగానే ఇతని గురించి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటి? అతడు దేవుని యొక్క మందిరం కట్టబడింది సొలొమోను నాయకత్వంలో, సొలొమోను ద్వారా. ఆ మందిరములో ఒక యాజకుడిగా పనిచేశాడంట. మరి ఆ దినాల్లో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో అనేక మంది యాజకులు నియమించబడ్డారు. దావీదు కాలంలో కూడా దావీదు కూడా యాజకులు నియమించాడు. అలాగే అయితే మరి ఈ ఒక్క వ్యక్తి గురించే వ్రాయబడుతుంది అంటే అతనిలో ఉన్న ప్రత్యేకత దేవుడు చూశాడు. అతని విధేయత చూసి ఉండొచ్చు, అతని లేదా ప్రార్థనా జీవితాన్ని చూసి ఉండొచ్చు, అతని పశ్చాత్తాపాన్ని చూసి ఉండొచ్చు, ఆయన పరిశుద్ధతని దేవుడు చూసి ఉండొచ్చు. ఏది చూశాడు తెలియదు, కానీ అతని యొక్క లేదా అతనికి అప్పగించిన బాధ్యతని ఆయన నిర్వర్తించే విధానాన్ని దేవుడు చూశాడు. తన మందిరంలో తను యాజకుడిగా తను ఏం చేయాలో అది నమ్మకంగా చేస్తూ ఉన్న ఆ స్థితిని చూస్తున్నాడేమో దేవుడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి ఇక్కడ ప్రత్యేకంగా రాయించాడు. దేవుని యొక్క మందిరంలో అతడు యాజకుడిగా పనిచేశాడు అని. మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం, కొంతమంది నాయకుల గురించి చూస్తాం. ఆ నాయకులు కొంతమంది కనుమరుగైపోతారు, కానీ కొంతమంది నాయకులు వారు ఇప్పటికీ కూడా గుర్తుంటారు. స్వాతంత్ర ఉద్యమంలో వందల మంది, వేల మంది, లక్షల మంది పాల్గొని ఫైట్ చేశారు. కానీ అందులో కొంతమంది, మరి ఎందుకు కొంతమంది అంటే వాళ్ళు ప్రత్యేకంగా పోరాడారు కనుక, గాంధీ గారి గురించి కానీ, సుభాష్ చంద్రబోస్ గురించి కానీ, మరి అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కానీ, మరి అలాగే కందుకూరి వీరేశలింగం గారి గురించి కానీ, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కానీ, మరి అంబేద్కర్ గారి గురించి కానీ, ఇలాగా మరి కొంతమందిని మనం చూసుకుంటూ వెళ్తే వాళ్ళ పేర్లు ఉంటాయి. కానీ మరి వారైనా ఆ దినాల్లో ఫైట్ చేసిందంటే ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఎవరి పేరు? అల్లూరి సీతారామరాజు, ఆయన పేరు కూడా రాయబడింది. ఇలాగ మనం వెళ్ళొచ్చు. కానీ మరి కొంతమంది అలాగే ఇక్కడ కూడా ఎంతోమంది యాజకులు ఉంటే ఆయన పేరు వ్రాయబడిందంటే ఆయనలో ప్రత్యేకత. మరి అలాగే నీలో కూడా ఒక ప్రత్యేకత. సంఘానికి, మందిరానికి ఎంతోమంది వెళ్తారు, ఆదివారం చర్చికి ఎంతోమంది వస్తారు, కానీ దేవుడు నీకు ప్రత్యేకతనిచ్చాడు. ఆ ప్రత్యేకతను కోల్పోతే మరి ఆ సంఘంలో దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడేమో, అక్కడ నిన్ను గొప్పవాడుగా చూస్తాడేమో, గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడేమో. మరి వచ్చిన వాళ్ళందరూ దీవెన పొందుకొని వెళ్తారంటే అందరూ దీవెన పొందుకోరు. కొంతమంది, ఆ కొంతమందిలో నువ్వు అక్కడవేమో, దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడేమో, నీ విధేయతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ పవిత్రతను బట్టి. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించి మనం దేవుని ఎదుట ప్రత్యేకం కలిగిన వారంగా ఉండాలి. అందుకని ఈ రోజున మన ఇద్దరు వ్యక్తులను చూసాం. ఒక వ్యక్తి రూబేన్ గురించి వ్రాయబడింది ఈ దినవృత్తాంతాల్లో, రెండో వ్యక్తి అజర్య గురించి వ్రాయబడుతుంది. రూబేను పాపం ద్వారా తన ప్రత్యేకతను కోల్పోయాడు, అతడు దేవునికి దూరమయ్యాడు. అజర్య తన ప్రత్యేకతను కాపాడుకొని నమ్మకంగా సేవ చేశాడు కనుక అతని పేరు వ్రాయబడి ఉన్నది. ఈ రోజున మరి నీ ప్రత్యేకతని నువ్వు కాపాడుకుంటున్నావా? నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీకు ఇచ్చిన తలాంతని నువ్వు కాపాడుకుంటున్నావా? నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తున్నావా? ఏ విషయంలో నువ్వు నమ్మకంగా దేవుని ఎదుర్కొన్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నా. మనం పరిశీలన చేసుకొని ఆయన ఎదుట యోగ్యులంగా సిద్ధపడదాం, ఆయన రాకడికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు అయ్యా. రూబేనులాగా ఒకవేళ మాకు ఇవ్వబడిన తలాంతులను
మాకు ఇవ్వబడిన ప్రత్యేకమైన స్థితిని, మాకు ఇవ్వబడిన ప్రత్యేకమైన బాధ్యతలను మేము దుర్వినియోగం చేసుకునే వారంగా కాక, అయ్యా ఇదిగో అజర్య వలె నమ్మకమైన పరిచర్య చేసి, నమ్మకమైన అయా సేవ చేసి, నమ్మకమైన ఆయా సంఘ సాక్ష్యాన్ని కలిగి, ఆయా సమాజంలో సాక్ష్యాన్ని కలిగి నిన్ను హెచ్చించేవారంగా, నిన్ను ప్రకటించేవారంగా ఇదిగో ఈ మాటలు విన్న మా అందరినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను మమ్మల్ని స్థిరపరిచి దీవించమని, సమస్తమైన మీరు పొందుతున్నది అయ్యా. మా బిడ్డలు ప్రతి అక్రతలు తీర్చండి, ఆరోగ్యాలతో నింపండి అయ్యా. వారి ప్రతి ప్రయాసాన్ని దీవించండి, భద్రతను దయచేయండి, వారి కుటుంబాలపై ఆశీర్వాదం కుమ్మరించండి. మీకు మహిమ చెల్లిస్తూ యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన రాకడ వరకు తోడేంటి దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.